ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా ఎంట్రన్స్ అండి. ఇది కౌంటర్, ఓకేనా. ఈ ఒక్క 3 feet ఉంటుందండి. ఇక్కడ గెట్టింగ్ మెషిన్ బ్యాడ్మింటన్ చేస్తాను. ఇది కొంచెం ముందుకు వస్తే కస్టమర్ అయితే అక్కడే నించోవాలి. ఇది ఇంతవరకు స్పేస్, ఓకేనా. ఇవంతా కౌంటర్. జస్ట్ మీకు ఇలా నేను లైట్గా తిప్పుతున్నానండి. వీడియో నేను ఎక్కువ కూడా నేను ఇచ్చేయట్లేదు. ఇలాగ వస్తే ఇక్కడ క్రికెట్ బ్యాట్స్ ఇవన్నీ ఉంటాయండి. ఆ స్పేస్ డౌన్ ఉంటే ఈ స్పేస్ దగ్గర ఇక్కడ నేను ఓవర్లాక్ మిషన్ పెట్టాను. అంటే స్టిచ్చింగ్ చేస్తాను, అందరికీ తెలియాలని చెప్పేసి పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఒక క్యారమ్ బోర్డ్ పెట్టానండి. క్యారమ్ బోర్డ్స్ కూడా ఉన్నాయని ఇక్కడ ఉన్నంతలోనే ఐటమ్ అయితే సర్దిస్తాను. ఈ లోపలికి వస్తే నేను కూర్చున్న దానికి ఒక 1.5 feet ప్లేస్ అండి వాకింగ్ చేయడానికి, ఓకే ఫ్రెండ్స్. ఇలాగ వచ్చి నెక్స్ట్ స్ట్రైట్గా రూమ్కి వస్తే, అంటే లేడీస్ ఐటమ్ కూడా మనం ఉన్నాయి మన దగ్గర, స్టిచ్చింగ్ కూడా చేస్తున్నామని తెలియడం కోసమని ఈ లేడీస్ ఇన్నర్ వేస్ ఇవన్నీ ఇలా పెట్టానండి డిస్ప్లే. ఇదైతే ఫోల్డింగ్ టేబుల్ అండి. ఇంత చిన్న రూమ్లో నేను ఏ సెట్ చేసి చెప్తాను. ఇదైతే ఫోల్డింగ్ రూమ్, దీనికి ఫోల్డింగ్ టేబుల్. దీనికోసం నేను తర్వాత చెప్తాను. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, ఇదిలాగా ఇదే మా రూమ్ అండి. ఇదే కస్టమర్లకి టైలరింగ్ రూము అండ్ మాకు లేడీస్కి స్టిచ్చింగ్ రూమ్, లేడీస్ అన్నీ ఇదే అండి. ఇప్పుడు ఇందులోనే ఎంత ఇదండి. ఇక్కడైతే పాపము మిషన్ తన ఆయా ప్లేస్లోనే అడ్జస్ట్ అయ్యి కుడతారు మా బ్రో, అదే టైలరింగ్ తమ్ముడు. ఇది ఓవర్లాక్ మిషన్ అండి. దానికి పక్కన వచ్చి క్యారమ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇంకా అలా పైకి వెళ్తే లేడీస్ ఇన్నర్స్ వేస్ అనేది మన సేలింగ్ ఉంటుంది కదండి, సేల్ కోసం ఉన్నాయి. అక్కడ కొంచెం ప్లేస్ ఉందని చెప్పేసి డిస్ప్లే పెడదాం ఏదైనా అనేసి అక్కడ కూడా గ్లాస్ వేయించాను. ఆ పక్కన చిన్న గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో కూడా చిన్న ర్యాక్స్లో సర్దీసి మన టైలరింగ్కి సంబంధించిన సీజర్స్ ఏమైనా ఉంటే ఎత్తి పెట్టుకోవడం, దానికి స్టోరేజ్ కోసం ఇచ్చాను. ఇక్కడ హ్యాంగర్ ఇచ్చాను కదండి. ఈ హ్యాంగర్ ఏంటంటే కస్టమర్స్ ఏమైనా ట్రాక్స్ అవి వేసుకుంటే డిస్ప్లే అయినా వాళ్ళకి హ్యాంగింగ్ చేయడానికి అది డిస్ప్లే ఇచ్చాను. ఇక్కడ ఖాళీగా లేదండి. ఖాళీగా ఉన్న ప్లేస్లో ఇక్కడ ఇంకొకటి ఇలా పెడితే, స్టోర్ పెడితే మెన్స్ ఇన్నర్స్ వేర్స్ ఇవన్నీ ఉంటాయండి. ఈ పక్కన పూజ గది దగ్గర ఇక్కడ బరువు పెట్టకూడదని ఇక్కడ చిన్న స్పేస్ వదిలేసాను. ఇవి మనకి స్పోర్ట్స్ సంబంధించినవి. ఈ ఒక్క క్యారమ్ బోర్డ్ అండి. ఇది ఇందాక మీకు చెప్పిన టేబుల్ ఏంటంటే ఈ క్యారమ్ బోర్డ్స్ ఇవన్నీ తీసేస్తే ఈ టేబుల్ అయితే ఇక్కడ వరకు వచ్చేస్తుందండి. ఆల్మోస్ట్ దగ్గర ఇది 5 feet అండి. కటింగ్ టేబుల్ అండ్ ఐరన్ టేబుల్ కేసు కూడా ఇదే యూస్ చేయాలి. ఒకవేళ ఏమైనా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ అయిపోయి క్యారమ్ బోర్డులు అన్నీ బయట తోసి ఈ ఫోల్డింగ్ తీసి నేను ఐరన్ అయితే చేయించుకుంటాను. అదే చేసి డ్రెస్సెస్కి అయితే ఇస్తాను. అండ్ ఎవరైనా మగపిల్లలు ట్రాక్స్ అవి ఏమైనా వేసుకున్న ఎగ్జామ్ మనకి ట్రయల్ రూమ్ అంటే ఇదే ట్రయల్ రూమ్ కాబట్టి వాళ్ళకి సేఫ్ జోన్ అనుకోండి. ఇదైతే మిర్రర్ అండి. ఇది మా పరిస్థితి ఫ్రెండ్. ఇంత చిన్న షాపులోనే ఇది స్పోర్ట్స్, ఇది స్టిచ్చింగ్. అంటే ఇంత చిన్న ప్లేస్లో ఇవన్నీ చేసుకుంటున్నాను, ఇంత కష్టపడుతుంటే జస్ట్ మీరు కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఇంత తక్కువ ప్లేస్లోని ఇన్ని రకాలుగా చేయాలనుకుంటున్నాను. అంటే సింగిల్ పేరెంట్ అండి నేను. ఇవన్నీ చేసుకొని ఏదో కష్టపడాలని, అలాగని పెద్ద షాప్ తీసుకుంటే రెంట్లు కూడా మనం కట్టలేని పొజిషన్ కదా. ఇందులోనే వచ్చిన దానికి అందుకనే స్టిచ్చింగ్ ఒక్కొక్క 1 by 1 ఇస్తున్నాడు. అలాగని ఎక్కువ వచ్చినా మనం స్పేస్ పెట్టలేని స్పేస్ ఉందండి మనకి. అందుకని ఇలాగైతే అడ్జస్ట్ అయ్యింది. ప్రస్తుతానికి అయితే ఇలాగ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా ఈ షాప్ ఇంకా పెద్దది అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకప్పుడు స్పోర్ట్స్ చాలా పెద్దది ఉండేది. ఇప్పుడు మార్కెట్ లేకపోవడం వల్ల మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను. స్టిచ్చింగ్ ఇంకా ఎలాగుంటుందని చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, కొంతమంది షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఏవైనా స్టిచ్చింగ్ అర్జెంట్ ఎమర్జెన్సీ అంటే మటుకు నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ.